ఇప్పుడు మనం స్ప్రౌట్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు మీకోసం: ముందుగా మనం గింజల్ని 4 నుంచి 6 గంటల సేపు వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ని వేడి చేసుకొని దానిలో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి ముక్క కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు వేగనివ్వాలి. టమాటా ముక్కలు త్వరగా సాఫ్ట్గా అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేగనిచ్చుకుందాం. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి, జ్యూసీగా. అలాగే దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కారం, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు అలాగే వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా పెట్టుకున్న ఆ స్ప్రౌట్స్ని వేసుకోవాలి. కర్రీ ఫ్లేవర్ మొత్తం ఆ స్ప్రౌట్స్కి తగిలేలా 3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చుకున్నట్లయితే సరిపోతుంది. Thanks for watching my video. Please subscribe my channel for more videos.